మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి దర్శకుడు రాజ్ కుమార్. అయితే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ నటుడిగా మాత్రమే చిరంజీవి కనపడతారు. 1983 సంవత్సరంలో ఖైదీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు దర్శకుడు రాజ్ కుమార్. ఆయన ఇంటికి వెళ్ళారు. మీకు మంచి సినిమా చేస్తాను, కథ మీరు తీసుకోండి, అలాగే ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా వెతుక్కోండి అని చెప్పారు. అయితే కృతజ్ఞతగా అని చెప్పారు. అలాగా వెంటనే రాజ్ కుమార్ కూడా ప్రయత్నం చేశారు, కథ రెడీ చేసుకున్నారు. అలాగే లక్ష్మీ ప్రొడక్షన్స్ సంబంధించి అప్పుడు హరికృష్ణన్ ఉన్నారు, ఆయన్ని ప్రొడ్యూసర్గా తీసుకుని వెళ్ళారు. ఈ టైం కొద్ది గ్యాప్ వచ్చేసింది. ఈ లోపల చాలా సినిమాల్లో బుక్ అయిపోయారు. అప్పుడు అల్లు అరవింద్ కాల్ షీట్లు చూస్తున్నారు. మొత్తం డైరీ అంతా చూస్తే ఎక్కడా కూడా అసలు టైం అనేది లేదు కాల్ షీట్లు ఇవ్వడానికి. ఆ విధంగా రాజ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవితో మరొక సినిమా చేయలేకపోయారు. కానీ చిరంజీవికి మాత్రం కృతజ్ఞత ఉండబట్టే ఆయన ఇంటికి వెళ్ళి సినిమా చేస్తారంటలో ఆయన మంచితనం మనం అర్థం చేసుకోవచ్చు.